వెల్కమ్ టు టీ10. నేను రేవతి. గౌతమ్ అదానికి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఒకదాని వెనుక ఒకటి భారీ షాక్ ఇస్తున్నాయి. అదాని లంచంపై అమెరికన్ కోర్టులో అభియోగాలు నమోదు కావడం, భారత్ లో తీవ్ర దుమారం రేగడంతో అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అదాని గ్రూపు కంపెనీల నిర్వహణ, పనితీరు, ఆర్థిక అంశాలను సమీక్షిస్తున్నాయి. ఇప్పటికే S&P అదాని కంపెనీల పరపతికి కోత పెట్టగా, తాజాగా ఈ నెల 26న మూడీస్, పిచ్ ఏజెన్సీలు ఇప్పట్లో అదాని కోలుకోని నిర్ణయం తీసుకున్నాయి. అదాని గ్రూప్ లోని 7 కంపెనీల పరపతికి అడ్డంగా కోత పెడుతూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. ఇందులో అదాని ఎంటర్ప్రైజెస్, అదాని ఎనర్జీ, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని పోర్ట్స్, 2 అదాని ట్రాన్స్మిషన్ సంస్థలు, అదాని ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఉన్నాయి. వీటి రేటింగ్ ను స్థిరత్వం నుంచి ప్రతికూల స్థాయికు తగ్గించింది. అదాని గ్రీన్ ఎనర్జీ రేటింగ్ ను BA1 కు తగ్గించింది. అదాని ట్రాన్స్మిషన్, అదాని ఎలక్ట్రిసిటీ, అదాని పోర్ట్స్ ల రేటింగ్ ను BAA3 కి కోత పెట్టింది. అదాని గ్రూప్ లోని 4 కంపెనీల పరపతికి అమెరికన్ క్రెడిట్ రేటింగ్ కంపెనీ పిచ్ కోత పెట్టింది. స్థిరత్వం నుంచి నెగిటివ్ రేటింగ్ ను ఇచ్చింది. మరో 3 సంస్థల రేటింగ్ ను సమీక్షించనుంది. అదాని ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ గ్రూప్ 1, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ గ్రూప్ 2, అదాని ఎనర్జీ సొల్యూషన్లకు ఇప్పటి వరకు BBB రేటింగ్ ఉండగా ప్రతికూల రేటింగ్ ను ఇస్తున్నట్లు పిచ్ తెలిపింది. అదే విధంగా అదాని పోర్ట్స్ కు BBB- పరపతిని కేటాయించింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కు BB+ ని ఇచ్చింది. మూడీస్ పిచ్ కంటే ముందే S&P గ్లోబల్ రేటింగ్స్ కూడా నెగిటివ్ రేటింగ్ ను ఇచ్చింది. అదాని ఎలక్ట్రిసిటీ, అదాని పోర్ట్స్ కు మూడీస్ ప్రతికూల రేటింగ్ ను కేటాయించింది. ఈ 2 కంపెనీల రేటింగ్ ను BBB- కు తగ్గించినట్లు పేర్కొంది. అదాని గ్రీన్ ఎనర్జీకి కూడా నెగిటివ్ రేటింగ్ ను ఇచ్చింది. ఇంత క్రితం వీటికి BB+ రేటింగ్ ఉంది. అదాని గ్రూప్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులో, సీనియర్ మేనేజ్మెంట్ లో అదాని కుటుంబ సభ్యులు ఉండడం వల్ల వారు వ్యాపార వ్యూహం, వృద్ధి ప్రణాళికలు, ఆర్థిక విధానాలు, రిపోర్టింగ్, నిర్వహణ అంశాలను గణనీయంగా ప్రభావితం చేయగలరని S&P పేర్కొంది. వివిధ గ్రూప్ కంపెనీలు ట్రెజరీ, ఫైనాన్స్, టెక్నికల్ విభాగాలలో ఒకే రకమైన సమాచారాన్ని పంచుకోవడం ద్వారా సంస్థల నిర్వహణ, పాలనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని తెలిపింది. ఒక సంస్థకు రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చిన పరపతి ఆధారంగానే అంతర్జాతీయ, జాతీయ ఇన్వెస్టర్లు, పెట్టుబడి సంస్థలు నిధులను సమకూర్చుతాయి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఒకదాని వెనుక మరొకటి అదాని గ్రూపు కంపెనీల పరపతికి కోత పెట్టడంతో ఇకపై వాటికి కొత్త నిధులు పుట్టడం గగనమే. ఇప్పటికే అదాని గ్రూప్ కంపెనీల్లో కొత్తగా ఎటువంటి పెట్టుబడులు పెట్టబోమని ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్ ESI ప్రకటించింది. ఇదే తరహాలో మరిన్ని కంపెనీలు, పెట్టుబడి సంస్థలు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే అదాని వ్యాపారాల విస్తరణలో స్తబ్దత చోటు చేసుకోనుంది. గ్లోబల్ ఏజెన్సీలు అదాని కంపెనీల పరపతికి కోత పెట్టడంతో అదాని సంస్థల షేర్లు మరింత పడిపోనున్నాయి. మూడీస్ దెబ్బకు ఈ నెల 26న అదాని గ్రూప్ లోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 8% మేర పతనమయ్యాయి. అదాని పోర్ట్స్ 4%, అదాని టోటల్ గ్యాస్ 4%, అదాని విల్మర్ 3%, అంబుజా సిమెంట్ 2.7%, ACC NDTV షేర్లు 1% పైగా నష్టపోయాయి. ఇంత క్రితం 2 సెషన్లో మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో NDA గెలుపొందడంతో అదాని షేర్లకు మద్దతు లభించింది. మూడీస్, పిచ్, S&P ఏజెన్సీల రేటింగ్ కోత వచ్చే మార్కెట్ సెషన్లలో అదాని కంపెనీల షేర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉందని రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.